ఓజీ 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 సినిమాలో ఎలాంటి యుద్ధం జరిగిందో మనకు తెలుసు. ముఖ్యంగా తెలుగు సినిమా చరిత్రలో ఓజీకి సరికొత్త అధ్యాయాన్ని రాసుకుంటూ వచ్చింది. రికార్డుల వేట, రికార్డులు తగలబడిపోవటం అంటే ఏంటో, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో, ఆయన చరిత్ర ఏంటో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓజీతో పవన్ కళ్యాణ్ గారు అనే ఒక క్రౌడ్ పుల్లర్కి సరైన హిట్ దొరికితే ఎలా ఉంటుందో జస్ట్ శాంపుల్ చూపించారేమో అనిపించింది. ఇంకా ఆ రికార్డ్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. 16వ రోజు, 18వ రోజు రికార్డులు కూడా ఒక రేంజ్లోకి వెళ్తున్నాయి. ఎస్పెషలీ చెప్పాలంటే వీకెండ్స్ వచ్చాయి అంటే మళ్ళీ ఓజీకి 4 సార్లు 5 సార్లు చూసేటువంటి జనం ఇంకా పెరుగుతున్నారు. అది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో కూడా ఫుల్ ఆక్యుపెన్సీతో ఇంకా వీకెండ్స్లో సినిమా నడుస్తుంటే ఇప్పటికీ ఓటీటీలో కూడా డేట్ అనౌన్స్ చేసేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓజీ రికార్డుల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవసరంలా. ఆల్మోస్ట్ ప్రీమియర్ షో రికార్డులన్నీ కూడా ప్రపంచ రికార్డులే బద్దలు కొట్టేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాదు సరికొత్తగా ఇంకొక వరల్డ్ రికార్డును కూడా ఓజీ బద్దలు కొట్టిందట. అదేంటంటే అలా వన్స్ మోర్ ఐఓ అని చెప్పేసి ఒక సరికొత్త ప్లాట్ఫామ్ ఉంది. ఈ సినిమాతో ఈ కొలాబరేషన్ అయ్యి రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తే కేవలం 48 గంటల్లో 1 మిలియన్కి పైగా యాజర్స్ 60 దేశాల నుంచి రిజిస్టర్ అయ్యారట. జస్ట్ ఆలోచించండి. అంటే తెలుగులోనే కాదు, లేకపోతే మన ఇండియాలోనే కాదు, 60 దేశాల నుంచి జస్ట్ 48 గంటల్లో 1 మిలియన్కి పైగా యూజర్స్ రిజిస్టర్ అయ్యారట. ఓజీకి సంబంధించినటువంటి ఒక దీని వన్స్ మోర్ ఐఓ అని చెప్పేసి ఒక దాంట్లో, అంటే సోషల్ మీడియాలో ఓజీ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సోషల్ మీడియాని తగలబెట్టేశారనే చెప్పాలి. ఓజీ సాంగ్తో, ఆ ఫైర్ స్ట్రీమ్ సాంగ్తోనే, లేదంటే ఓజీలో ఉండేటువంటి డైలాగ్స్తో ప్రతి ఒక్కళ్ళు రీల్స్ పెట్టుకోవటం, స్టేటస్లు పెట్టుకోవటం, స్టోరీలు పెట్టుకోవటం, అసలు ఎన్ని రకాలుగా ఓజీని యూజ్ చేసుకున్నారో అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు వరల్డ్ రికార్డ్ అంటే ఆలోచించండి. 60 దేశాల్లో ఓజీకి సంబంధించినటువంటి 1 మిలియన్కి పైగా యూజర్స్ దాని మీద యుద్ధం చేశారనే చెప్పాలి. ఇంక ఇలాంటి రికార్డ్స్ నిజంగా మనం అంటే దాన్ని చూసుకుంటే ప్రత్యేకించి దానికోసం సెర్చ్ చేస్తే చాలా రికార్డ్సే ఉంటాయేమో ఓజీ గురించి. ఎందుకంటే అది సినిమాల్లో ఇప్పుడు థియేటర్స్లో ఎలా జరుగుతుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇది మళ్ళీ ఓటీటీలో వస్తుంది, అక్కడ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం ప్రత్యేకించి చెప్పలేం. కానీ ఇంకా ఇలాంటి రికార్డులు ఓజీ పేరు మీద నాకు తెలిసి ఇప్పుడు ఒక వరల్డ్ రికార్డ్ వచ్చింది. మొన్న ఫస్ట్ రోజు ఒక వరల్డ్ రికార్డ్ వచ్చింది, ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్ వచ్చింది. ఇప్పుడు ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయితే ఇంకా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో మనం చెప్పలేం. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన స్థాయి గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే. ముఖ్యంగా ఆయన లాంటి వ్యక్తికి ఒక కరెక్ట్ సినిమా పడిందిరా అని అంటే అది ఓజీ. జస్ట్ శాంపుల్ చూపించానని మాత్రమే సుజిత్ చెప్తున్నాడు. ఇక ఓజీ 2 వరకు వెళితే అది ఎలా ఉంటుందో మనం ప్రత్యేకించి ఆలోచించుకోవడం కూడా కష్టం. ఎందుకంటే నేను జస్ట్ ఒక 10% పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూపించాలనుకున్నాను. కొన్ని సీన్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఇలా నడిపించి మాత్రమే చేశాను. బట్ యాక్షన్ సీన్స్ అన్నీ కూడా 2లో మీకు చూపించేస్తా, అది కూడా 90% అసలు సినిమాని దాచిపెట్టాను అన్నట్టుగా చెప్పాడు. మరి అప్పుడు ఎలా ఉంటుందో జస్ట్ శాంపుల్స్ చూపిస్తేనే థియేటర్లు తగలబడిపోయి ఇలా వరల్డ్ రికార్డుల మీద వరల్డ్ రికార్డులు కొడితే ఇంకా 2కి వచ్చేటప్పటికి 90% విశ్వరూపాన్ని పవన్ కళ్యాణ్ గారిలో చూపిస్తే ఇంకెలా ఉంటుందో చూడండి. అసలు మామూలుగానే ఆ క్లైమాక్స్లో వచ్చే ప్రీ క్లైమాక్స్ అంటే ఇంటర్వెల్ క్లైమాక్స్లో వచ్చే సీన్ కావచ్చు, తర్వాత ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వచ్చే ఆ పోలీస్ స్టేషన్ సీన్తోనే దడల బుట్టిచ్చేసి థియేటర్లు తగలబడిపోతాయా అనుకునే అంత రేంజ్లో ఉంటే ఇంకా ఓజీ 2లో ఎలాంటి క్రియేట్ చేయబోతున్నారో, అసలు ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్కి వెళ్ళబోతుందో మనం ప్రత్యేకించి ఊహించుకోవడం కూడా కష్టం.